సూపర్ స్టార్ ఏంటంటే వారేమో రాజీనామా చేసిండ్రు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉండగా రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి తెలంగాణలో మళ్ళీ గెలిచి మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని ఊపు తెచ్చినటువంటి యొక్క రాజన్న గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారు, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ సభ్యులు, తర్వాత ఇక్కడ ఉండే సింగిల్ విండో చైర్మన్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, తర్వాత అందరికీ నా సహచర కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎక్కువ మాట్లాడేది లేదు, కొద్దిగా మాట్లాడి మీరు అన్ని విషయాలు మాట్లాడినరు. ఒక్కటి ఉన్నది ఏంటంటే ఇక గెలిపించుకునేది ఒకటి ఉన్నది. గెలుపు ఖాయమని కూడా చెప్పింది. ఇక అత్యధిక మెజార్టీతో గెలిచేదానిలో మనకు ఉండాలి, ఇక్కడ భూపాలపల్లిలో ఉండాలి. ఎందుకు ఉండాలంటే మోసానికి ఇవాళ యువత లోపల రక్తం మరుగుతూ ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దళితులలో మసులుతా ఉంది, బాగా రగులుతాంది ఇవాళ. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి మహిళా సోదరి మనలకు, రైతాంగానికి, అందరికీ యావత్ తెలంగాణ అంతా రగిలిపోయేటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మనము 10 సంవత్సరాల పాలన లోపల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నట్టు 14 సంవత్సరాలు పట్టింది. తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక ఈ రాష్ట్ర అభివృద్ధి లోపల కూడా పాల్పంచుకున్నటువంటి సందర్భం చూస్తాం. కానీ కడియం శ్రీహరి గారు చేసినటువంటి మోసం, ద్రోహాన్ని మాత్రం ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేదు. ద్రోహులకు క్యాడర్ కనుక ఇస్తే, కేటగిరీ కనుక చేస్తే వాళ్ళ ద్రోహి నంబర్ 1, దోకేబాజీ నంబర్ 1 ఆయన ఒక్కడే కాదు, ఇద్దరు కూడా పార్టీని విడిచిపెట్టిపోయిన వాళ్ళే ఇవాళ అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళిద్దరు దోకా నంబర్ 2, దోకా నంబర్ 1. వీళ్ళిద్దరు ఎక్కడి నుంచో రాలేదు, వాళ్ళు ఒక్కటే పుట్టలకెళ్ళి బయటకు వచ్చారు. ఈయనేమో శిష్యుడు, ఆయన ఏమో బిడ్డ. ఆమెతో చిలక పలుకులు వడికిస్తా అంటారు బయటికి పిలిచి. ఏమని? ఆయన అన్ని భూ కబ్జాలు చేసిండు, భూ అవకాశులని ఆమెతోటి. ఆమెది ఇక్కడ కాదు, ఆమె గుంటూరు అని ఆయనతోటి. వీళ్ళిద్దరు 2 పాములు ఏది పుట్టలకెళ్ళి అయితే లేచినాయో, పుట్టలున్న పెద్ద పాముకు తలకాయ చితకబడవాలే, బయటకు వచ్చిన 2 పాములను కూడా చితకబడవాలని ఉన్నటువంటి యొక్క కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇదొక్కటే కాదు, ఇవాళ రాష్ట్రంలో కూడా ఒక కొత్త ఊపు వచ్చింది. కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా తెలంగాణకు జరిగిన అన్యాయం పట్ల కోపం వస్తూ ఉన్నది. 3 నెలల్లోనే ఇంత మాయం వచ్చిందో చేతిరి కదనయ్య. కాంగ్రెస్ రాగానే నీళ్లు లేకపోయా, కరెంటు లేకపోయా, నిధులు లేకపోయా, ఇక్కడ ఉన్న వాళ్ళకు న్యూట్రిషన్ కిట్లు లేకపోయా, కేసీఆర్ కిట్లు లేకపోయా, ఆసరా పెన్షన్లు లేకపోయా, మహిళలకు 2500 ఇస్తున్నారు, అది ఇవ్వకపోతే, కళ్యాణ లక్ష్మి షాదీ ఇస్తాం, దాంతో పాటు తులం బంగారం ఇస్తామంటే అది లేకపోయా. ఇవన్నీ మాయం వచ్చిందో చేసి తెలంగాణకు అన్యాయం చేసే దానికోసం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం 2 ఏకమైనవి. మన సోదరుడు చెప్పిండు, ఇద్దరు ఒకటే. కాంగ్రెస్, బీజేపీ, రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఒక్కటి ఉండదు ఎప్పుడు కూడా. నేను చెప్తానా, 2-3 కాంగ్రెస్లు ఉంటుంది. ఒక కాంగ్రెస్ బీజేపీ తోటి పోతుంది, ఒక్క కాంగ్రెస్ ఏమో కొంతమంది అమ్ముడు పోవడానికి తయారుంటుంది, ఇంకొక కాంగ్రెస్ ఏమో వాటికైనా అట్లా నిలబడుతుంది కాంగ్రెస్ అని. ఇది ఏమో రేవంత్ రెడ్డి కాంగ్రెస్, ఇక బీజేపీకి పోతుంది. అది ఇది ఓడు ఖాయం. కాంగ్రెస్ చోటేబాయి బడేబాయి కా ఇరాదాయవో. కాబట్టి దాన్ని అన్నిటికీ కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈ రెండింటినీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం పరిస్థితి కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కేంద్రం ఏమన్నా చేసిందా? జీఎస్టీ పెంచింది, నిత్యావసర వస్తువులు పెరిగాయి. నిత్యావసర ధరలు పెరిగాయంటే నేనైతే 20 రూపాయలకు సబ్బుకునేది 2014లో, ఇవాళ 40 రూపాయలు అయిపోయా. అదే కాదు, ఇవాళ ఉన్నటువంటి యొక్క పన్ను బ్యాంకులో ఏ వేసిన వాళ్ళకు పైసలు కడితిరి, లక్షల కోట్ల రూపాయలు, 12 లక్షల కోట్ల రూపాయలు కడితిరి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆ పని చేస్తుంది. 157 మెడికల్ కాలేజీలు తెలంగాణకు ఒక్కడిగా పోతుంది. ఐఐటీలు ఇవ్వాయి, IIITలు ఇవ్వాయి, IIM లేకపోయా. ఇవాళ ఇక్కడికి వచ్చిన ITIRను కూడా దంచకపోతుంది నీ రాష్ట్రానికి. ఇక్కడికి వచ్చినటువంటి యొక్క WHO లోపల, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లోపల ఇచ్చినటువంటి ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్ సెంటర్ను కూడా నీ దగ్గర జామ్నగర్కి తీసుకుపోతుంది. మరి ఇక్కడికి వచ్చిన దంచకపోతే నువ్వు భారతదేశానికి ప్రధానమంత్రివా, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి గుజరాత్కు ప్రధానమంత్రివా? ఇవాళ మన ప్రజలు అడిగే స్థాయికి వచ్చింది. మీరు ప్రధానమంత్రి కాదు, ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర సంపదను ధ్వంసం చేసేటువంటి ప్రధానమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా జోడీ గట్టి తిరుగుతూ ఉన్నాయి. మీకు తెలుసు, ఆ జోడీ ఏదైతే ఉన్నదో ఆ జోడీ సంగతి తేల్చాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది, మన కార్యకర్తల మీద ఉన్నది.
ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ఎంత మంచిగా ఉండేనో ఇవాళ నేను ఇందాక పండ్ల దుకాణం కాడ ఆయన కొంచెం లేట్ ఉందని వెంకటరమణారెడ్డి గారు చెప్తే పండ్ల దుకాణం కాడ ఆమెను అడిగిన పండ్లు తీసుకున్నాము ఆమెను అడిగిన ఎట్లున్నదమ్మా అంటే ఏంటి సార్ అన్నది. ఏంటి సార్ అంటే ప్రభుత్వం ఎట్లున్నదని అడిగిన. ఎంతైనా కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండేదని అందరూ అనుకుంటారు సార్, నేను కూడా కదే అనుకుంటాను అన్నది. మరి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంటే నేనే అభ్యర్థినమ్మా, నాకు ఓటేయాలి, నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నా అంటే బరాబరికి వెళ్తావు పో, నువ్వు నీకే అందరు ఓటేస్తానని చెప్పింది పరకాల దగ్గర. అంటే ధ్వంసం అయిపోయినాయి. వ్యవసాయం పోయింది, కరెంటు పోయింది, మత్స్య పరిశ్రమ పోయింది, అన్ని రకాల పరిశ్రమలు దెబ్బతినేటువంటి స్థాయికి వచ్చినాయి. అదేవిధంగా భూపాలపల్లిలో కూడా ఇవాళ ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. భూపాలపల్లి బొగ్గు నంబర్ 1 బొగ్గు కింద ఈ బొగ్గు ఏదైతున్నదో నంబర్ 1 ప్రపంచంలో నంబర్ 1 బొగ్గు. ఆ బొగ్గుల కనుల కార్మికులు పనిచేస్తారు, వాళ్ళకేమో డిపెండెంట్ ఉద్యోగాలు 1988లో పోయినాయి, 98లో పోయినాయి. ఇప్పటి వరకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? మనమే. కాబట్టి ఇక్కడ అనేక పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉన్నాయి. బొగ్గు ఆధారిత పరిశ్రమలు అన్నీ రావాలి. అదేవిధంగా ఇక్కడికి రావాల్సినటువంటి అనేక కార్యక్రమాలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నాయి. దీనికి సంబంధించింది పార్లమెంట్లో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పార్లమెంటు ముందట నిలబడి కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రజానికం తరఫున మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఆయన అంటాడు అక్కడ సర్కార్ అదే, ఇక్కడ సర్కార్ ఇదే. అగోకి ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి, సర్కార్ లేనప్పుడే కావాలి, ఇక్కడికి తెచ్చుకోవాలి, అప్పుడే తెలుస్తుంది మా సత్తా ఏందో. అక్కడ మాట్లాడేటప్పుడు కూడా ఏముండదు, పార్టీల ప్రాతిపదికనే కాంగ్రెస్కి ఇస్తారు, బీఆర్ఎస్కి ఇస్తారు, ఇంకా వేరే పార్టీలకు కూడా అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ భాషలో మాట్లాడుతూ ఆ భాషలో మాట్లాడాలి, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మాట్లాడాలి. ఇక్కడికి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఇలా జరిగేటువంటి పోటీ ఏదైతున్నదో అహంకారానికి, కడియం శ్రీహరి గారి అహంకారానికి, ఈ ఆరూరు రమేష్ గారి అవినీతికి వ్యతిరేకంగా కార్యకర్తలు గెలవాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ, నేను టైం ఉన్నా టైం లేకపోయినా రావడానికి సిద్ధంగా ఉన్నా, దీని తదనంతరం కూడా మళ్ళొకసారి వస్తా. కాబట్టి మీరందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఎంపీలుగా భావించి, మీ కార్యకర్త చెప్పిండు ఇక్కడ ఒక్కొక్కరు ఒక ఎంపీగా ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా కార్యకర్తలు అందరూ ఎంపీలు, ఒక్క ఎంపీ కాదు అందరు ఎంపీలు అవుతారు ఇక్కడ వరంగల్లో అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. దయచేసి పరకాల సభ ఉన్నది, పరకాలకు పోవాలి, నేను పరకాల వాళ్ళు వెయిట్ చేస్తారు. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు. జై తెలంగాణ. సుధీర్ కుమార్ గారు భోజనం చేసి వెళ్ళండి, మన వాళ్ళు ఉన్నారు. జై తెలంగాణ. గెలిపిద్దామా మన ఎంపీ గారిని? గెలిపిద్దామా? సుధీర్ గారిని గెలిపిద్దామా? థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ప్రస్తుత శాసన మండలి సభ్యులు